ఒక చరరాశిలో రేఖీయ సమీకరణం. హలో పిల్లలు, మనం ఇంత క్రితం వీడియోల్లో ఒక చరరాశిలో రేఖీయ సమీకరణం గురించి నేర్చుకున్నాం. ఒక్కసారి ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. మీ మిత్రుడు పరీక్ష రాయడానికి 3 పెన్నులు తీసుకొచ్చాడు అనుకోండి. నీవు అతన్ని వాటి ఖరీదు ఎంత అని అడిగితే నీ మిత్రుడు మొత్తం 3 పెన్నుల ఖరీదు 36 రూపాయలు అని చెప్పాడు అనుకుందాం. అప్పుడు ఒక పెన్ను ఖరీదు ఎంత ఉంటుంది? ఈ సమస్యను మనం ఏకవస్తు పద్ధతిలో లేదా రేఖీయ సమీకరణం ఉపయోగించైనా సాధించగలం. ఒక్కొక్క పెన్ను ఖరీదు x రూపాయలు అనుకుందాం. అప్పుడు 3 పెన్నుల ఖరీదు xకి 3 రెట్లు. కానీ 3x = 36 అంటే x = 36/3 = 12. కనుక ఒక్కొక్క పెన్ను ఖరీదు 12 రూపాయలు. ఇక్కడ 3x = 36 అనేది చరరాశి xలో ఒక రేఖీయ సమీకరణం. ఈ సమీకరణాన్ని సాధిస్తే మనకి x విలువ వస్తుంది. మరొక ఉదాహరణ తీసుకుందాం. నేను మీకు నా వయసు 42 సంవత్సరాలు మరియు నా వయసు నా కుమారుని వయసు యొక్క 4 రెట్ల కంటే 4 ఎక్కువ అని చెప్పి అప్పుడు నా కుమారుని వయసు ఎంత అని అడిగితే ఏమని చెప్తారు? మనం దీన్ని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. నా కుమారుడి వయసు x సంవత్సరాలు అనుకుందాం. కనుక 4x = 42 - 4 = 38. x = 38/4 = 9.5. కనుక నా కుమారుని వయస్సు 9.5 సంవత్సరాలు. 4x + 4 = 42 ఒక చరరాశిలో రేఖీయ సమీకరణం. దాన్ని సాధించి మనం x విలువ కనుక్కున్నాం. గుర్తుంచుకోండి, ఒక చరరాశిలో రేఖీయ సమీకరణానికి ఒకే ఒక సాధన ఉంటుంది. అంటే ఆ రేఖీయ సమీకరణాన్ని తృప్తిపరిచేట్టు ఒకే ఒక x విలువ ఉంటుంది. ఇదే ఆ సమీకరణం యొక్క మూలం అవుతుంది. x యొక్క ఏ ఇతర విలువ కూడా ఈ సమీకరణాన్ని సాధించలేదు. కనుక 4x + 4 = 42 యొక్క సాధన x = 9.5 మాత్రమే. ఈ రేఖీయ సమీకరణం యొక్క సాధనను మనం సంఖ్యారేఖపై గుర్తించవచ్చు. ఉదాహరణకి 9.5 అనే విలువ 9 మరియు 10 మధ్య ఉంటుంది. మనం తర్వాత క్లాస్లో 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం గురించి నేర్చుకుందాం. అంతవరకు సెలవు.